హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు ఎండు రొయ్యలు గోంగూర వేసి సూపర్ కూర చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆ రొయ్యలు తలకాయలు ఒలిసేసాను. ఆ తలకాయలు కూడా పనికొస్తాయి. నేను రొయ్యలు తలకాయలతో నేను మంచిగా ఎండుమిరపకాయ వేసి కారం చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఇంకొక రోజు వీడియోలో పెడతాను. ఇప్పుడైతే ప్రజెంట్లీ ఎండు రొయ్యలు గోంగూర కూర కాంబినేషన్ సూపర్ టేస్టీగా చేశాను. లాస్ట్ వరకు నా వీడియో చూడండి. అది అండి ఎంత టేస్టీగా ఉందంటే కారంగా పుల్లగా సీపుట్టు కదా, అంతే టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం. గోంగూర ఉడకబెడుతున్నానండి. శుభ్రంగా అది ఒలిసేసేసి 3-4 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే వేసుకుంటుంది కదా, లెంత్ ఎక్కువైపోద్దని షార్ట్ కట్లో చూపిస్తున్నాను. పక్కన వచ్చేసి గోంగూర ఉడకబెడుతున్నాను. గోంగూర ఎండు రొయ్యల కూర చేస్తున్నాను. విలేజ్ స్పెషల్, ఆంధ్ర స్పెషల్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇలా కలిపేసేస్తాను. గోంగూర ఎండు రొయ్యల కూర మా అమ్మ చాలా బాగా చేసేది. 3 వాసన చూస్తేనే పక్కన సందులోకి వచ్చేస్తుంది. రొయ్యల కూర రొయ్యల కూర చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చి రొయ్యల కంటే ఎండు రొయ్యల కూర చాలా బాగుంటుంది. ఒకసారి తెలవకపోతే ఇప్పుడు నా వీడియో మీరు చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నాను వంట. మీరు మా చేపల మార్కెట్లో దొరుకుతాయి ఎండు చేపలు, ఎండు రొయ్యలు. అక్కడ అడిగితే ఇలా ఒక 5 నిమిషాలు కలిపేసుకొని మూత పెట్టుకున్నాం. చక్కగా ఇట్లా నూనెలు ఇట్లా ఫ్రై అయిపోయి ఉడికిపోతుంది కదా. ఒక 4-5 పచ్చిమిర్చి అండి, అంటే ఎక్కువ వద్దు. 4-5 పచ్చిమిర్చి సరిపోతుంది. ఆల్రెడీ కూరలో వేసినాను కదా పచ్చిమిర్చి, దీంట్లో వేసిన ఇంకా ప్లస్ దీంట్లో కూడా మనం గోంగూర ఉడకపెట్టుకున్న దాంట్లో పచ్చిమిర్చి వేస్తే ఏంటంటే ఆ టేస్టీ అద్దురు సూపర్ బాగుంటుంది అనమాట. ఆ టేస్టే వేరండి. మా బంగారు తల్లి మా అమ్మ, మా ముద్దులమ్మ వండినట్టు మాకు వండి ఎంతో ప్రేమతో పెట్టేది కదా, అలాగే మా అమ్మని గుర్చేసుకుని వండుతున్నాం. ఇలా ఇక చక్కగా ఇట్లా పేస్ట్లా కారం వేసుకుందాం. ఉప్పు ఇప్పుడు కలిపేసేసుకుందాం. ఉప్పు కారం అంతా పట్టేలా వేసుకుందాం అండి. ఆల్రెడీ మనం గోంగూర వేసుకుంటున్నాం కదా. ఇవి చిన్న సైజు టమాటా అనమాట, అందుకే నేను 3 వేసిన. పెద్ద సైజు అయితే 2 వేసుకోవచ్చు. మళ్ళీ ఆ పులుపు ఈ పులుపు తేడా కొట్టేస్తుంది. ఏంటంటే టమాటా వేసినామన్న ఒక టేస్ట్ కోసం, అంతే ఫ్లేవర్ కోసం. నేనైతే 2 ప్లేట్లు ఆగిచ్చేస్తాను. చేసుకున్నాను. కిచెన్లో ఉండి కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ వంటలకి కూడా లైక్ చేయండి. మనం అన్నం తింటేనే కదా మనం బ్రతకగలము. ఇంత కష్టపడి గోంగూర ఎండు రొయ్యలు వండుతున్నాను. ప్లీజ్ ఆంధ్ర వాళ్ళు కానీ హైదరాబాద్ నీళ్ళు వేసుకుందామండి, ఒక 1/2 గ్లాసు అంతే. కొంచెం రొయ్యలు నూనెలో వేగిపోయినాయి. అలా కూడా గోంగూర ఉడకపెట్టుకుని వేసేసుకోవచ్చు. కాకపోతే మనము టమాటాలు వేసాం కదా, కొంచెం నీళ్ళు వేస్తే ఏంటంటే కొంచెం దగ్గరికి మగ్గిద్ది అనమాట. కూరలకి ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. మటన్ గోంగూర అయినా, చికెన్ గోంగూర అయినా, రొయ్యల గోంగూర అయినా, పోటీ గోంగూర అయినా కొత్తిమీర ఉంటే దానికి కాంబినేషన్ ఎక్కువ వేసుకుంటే, నేనైతే చాలా ఎక్కువ వేసా కానీ చాలా టేస్ట్ వస్తుంది. అదిరిపోయే టేస్ట్ అయితే అయిపోయింది. మనం దీంట్లో గోంగూర వేసేసుకుందాం. రొయ్యలు కనిపిస్తున్నాయా, చక్కగా ఉడిగిపోయినాయి. ఇవ్వండి, ఇంకేంలా మనం గోంగూర మెత్తగా పప్పుకర్రతోటి ఇలా రుబ్బేసేసుకోవాలి అంతే. చూడండి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం ఆ కూరలు వేసేసుకుందాం. వేసేసాను ఆల్రెడీ. ఇప్పుడు ఇలా తిప్పడమే. బాగా స్మెల్ ఉందండి, క్యూ కేక్ అనమాట. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు గోంగూరని ఇష్టపడితే ఒక్క లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్.
అప్పుడు నాకు తెలిసిద్ది ఎన్ని లైక్లు వస్తే అప్పుడు ఎంతమందికి గోంగూర ఇష్టమో అప్పుడు నాకు తెలుస్తుంది అనమాట. ఓకేనా, అలా వెళ్ళిపోవద్దు సరేనా. దాన్ని ఇంకా దించేసేసుకుందాము, ఎందుకంటే అది సైడ్లో ఆయిల్ వచ్చేసి చూసారా, ఇంకా అయిపోయినట్టే. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తిని చూసి చెప్తాను ఫ్రెండ్స్. గోంగూర ఎండ్రాయిలు తిని చూసి చెప్తా టేస్ట్ ఎలా ఉందో ఫ్రెండ్స్. మీకు కూడా నోరు అవుతుందా? అయితే వచ్చేయండి, మరి ఎందుకు ఆలస్యం, వచ్చేయండి ఫాస్ట్గా వచ్చేయండి. పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంది. ఇవన్నీ మీకు కూడా పెడతాం, బాగుంది. పుల్లగా కారంగా సీ ఫుడ్ కదా, ఆ టేస్టే వేరు. ఇంక పెట్ట బాగుంది ఫ్రెండ్స్. పెట్టకుండా మనము గోంగూరలో ఎంత ఉప్పు వేసినా పులుపు తినేస్తుంది. నాకు అనిపించింది, మళ్ళీ ఏం లేదలేస్తుంది. బయట వర్షం పట్టదానండి, కానీ ఎందుకు మళ్ళీ చమట్లు పట్టింది. ఒక్క ముద్దకే 4-5 వస్తున్నాయి రొయ్యలు. ఎక్కువ వేసుకున్నాం కదా, అదే తక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది టేస్ట్, ఎందుకంటే ఆ స్మెల్కే తినేయచ్చు, ఆ రొయ్యల స్మెల్. మొన్న తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారు, వాళ్ళ ఊర్లో ఉంటే ఇట్లా తీసుకురండి అని అంటే, రొయ్యలు ఇంకా మన కూర ఉండే కదా అది అన్ని చేప. ఒక ప్లేట్ నేను నిమ్మలంగా తింటా. ఓకేనా, నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.